అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశుల్లో కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, సింహరాశి వాళ్ళ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, ఈ నెల మార్చి నెల సింహరాశి వాళ్ళ పేరు మీద ఎలా నడుస్తుంది చూడమ్మా. అనుకున్న పనిలో సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి. చూడమ్మా, సింహరాశి వాళ్ళ జాతకాలు చూడు. సింహరాశి వాళ్ళ జాతకంలో ఎలా ఉందంటే మార్చి నెల లోపల ఎక్కడ పోయిన వాళ్ళకు తెగతెంపుల మీదనే ఉంటారు. గెలుపు ఓటమి రెండే ఉంటాయి వాళ్ళ మనసులో. చేస్తా అంటారే పని, ఎంత కష్టమైనా సరే ఓడ్చుకొని పని చేస్తారు, ముందుకు పోతారు. కాదు చేయకూడదు అనుకున్నారంటే వాళ్ళు 10 మంది ఒప్పించినా కానీ ఇలాంటి పనులు చేయరు. ఈ రాశి ఉన్న వాళ్ళకు మొండి గుణము మొండితనం ఎక్కువ ఉంటుంది. ఏ చేద్దామన్నా చేయాలంటే చేయాలి, కాదంటే కాదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఏ పని చేయాలో ఆలోచించుకొని పని చేస్తారు. ఆలోచన లేనిది మాత్రం ఏ పని మాత్రం చేయరు. ఇంకా ముందుకు కుటుంబ విషయాల్లో కూడా, తమకు చేసే విధానాల్లో కూడా, అనుకున్న పనిలో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే షేడ్గా ఉంటారు అన్నట్టు. అంటే ముక్కుసూటి మాట, కడుపులో కళ్ళ కపటమని ఏది పెట్టుకోరు. ఈ రాశి ఉన్న వాళ్ళు అంటే సింహం లాంటి మనుషులు, కళ్ళ కపటం లేని మనుషులు, ఎదురుగానే మాట్లాడతారు, ఎదురుగా దానిలోనే ఉంటారు. ఎవరితో ఎట్లా ఉండాలో ఆ ప్రయత్నంగానే వాళ్ళు ముందుకు కొనసాగుతారు. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు దేనికి భయపడరు. ఇంకా మనం చదువులో కానీ విద్యలో కానీ ఇక ముందుకు వ్యాపారం విషయంలో కానీ ఇల్లు ఒక ఉద్యోగం విషయంలో కానీ ముందుకు చేసే దాంట్లో వెళ్ళి వెనక భయపడరు. ప్రతి ఒక్క దాంట్లో పని కొనసాగించడానికి దీంట్లో కూడా వీళ్ళు వెనక అడుగు వేసే ప్రయత్నం అయితే లేదు. ఈ రాశి ఉన్న వాళ్ళకు, ఈ రాశి ఉన్న వాళ్ళకు ఈ నెల మాత్రం చాలా సకదనంగా ఉంది. ప్రతి ఒక్క చదువుల్లో కానీ, ఇంకా మీకు ఉద్యోగంలో కూడా కానీ, ఇంకా చిన్న వ్యాపారం నుంచి పడితే మన పెద్ద వ్యాపారం వస్తువులకు కూడా ఈ నెల వల్ల కలిసి వస్తుంది. అనుకున్న పనిలో బాగుంది. గురుబలం అంతే ఉంది, శని బలం కూడా అంతే ఉంది. రెండు సరిసమానంగా నడుస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకు ఏ సమస్యలు ఏ చిక్కులు కూడా ఇలా మీదకి రావు. ముందుకు అనుకున్నట్టు పనిలో నమ్ముకున్నట్టు పనిలో కూడా సౌభాగ్యం కూడా ముందుకు జరుగుతాయి. ఇంకా చేసే పనిలో శాస్త్ర ప్రకారంగా అవుతుందా కాదా, మళ్ళీ గెలుస్తామా గెలవమా అని భయపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో ముందుకు గెలుస్తారు, కానీ ఓటమైతే మాత్రం కాదు. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో ముందుకు సవ్యంగా జరుగుతుంది. కొంచెం లోకులతోటి అపనిందలు పడతారు, లోకులతోని బాధలు కూడా వేగుతారు. దేనికి వీళ్ళు వెనక అడుగు వేయరు, దేనికి వీళ్ళు భయపడరు. ముందుకు ప్రతి ఒక్క పనిలో ధైర్యంతో ఎదుర్కొంటూ పోరాడతారు. ఇంకా స్త్రీల విషయంలో జాతకం చూస్తే కానీ వాళ్ళకు ఉద్యోగం విషయంలో, వాళ్ళకు భార్య భర్తల్లో, ఇంకా వాళ్ళు చదువుకుంటున్న చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులతోటి కూడా వీళ్ళు ముందుకు గెలుస్తారు. వీళ్ళు దేనికి ఎక్కువగా నమ్మరు, దేనికి ఎక్కువగా కూడా పట్టించుకోరు. తమ సొంత తెలివితోటి తమ సొంత ముందుకు చేసే విధానంతో వాళ్ళు గెలుస్తారు, కానీ ఒకరి మాట మీద గెలిపించేటోళ్ళు మాత్రం కాదు. ఇక ముందుకన్నా మళ్ళీ చేసే పనిలో అనుకున్న పనిలో కూడా కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే ఇలా ప్రతి ఒక్క విధానంలో కానీ గెలుస్తారు. ప్రతి ఒక్క పనిలో కూడా వీళ్ళు ముందుకు పాస్ అవుతారు. ఇంకా స్టడీ గురించి కొంత ప్రాబ్లమ్స్ కొన్ని చిక్కులు ఉండే ఈ మార్చి నెల నుంచి వాళ్ళకు ఏ సమస్య ఏ చిక్కు కూడా లేదు. ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు శుభమవుతుంది, కానీ నిందలు మాత్రం ఏమీ రావు. కానీ అందరికీ కొంచెం అంటే ప్రతి ఒక్క ఉన్న రాశి వాళ్ళకు కూడా బాగుంది, కానీ కొంచెం ఏజ్ ప్రకారం కొంచెం డిఫరెంట్గా నడుస్తుంది. అందువల్ల వెనక పడాల్సింది ఏమి లేదు. ముందుగా ధైర్యంతో చేసుకుంటే ప్రతి ఒక్క రాశి ఉన్న వాళ్ళకు ఈ సింహరాశి నడుస్తున్న వాళ్ళకు చాలా బాగుంటుంది. చేసే పనిలో కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకు అన్ని పనిలో కూడా శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.